శ్రీకృష్ణుడు ఉద్దముడితో అన్నాడు, మనుషులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు భగవంతుడిని కోరికలు కోరుతారు. అవి తీరి వారు ఒక స్థాయికి వెళ్ళాక పొందిన దాన్ని ఒక్కొక్కటి పోగొట్టుకుంటారు. ఇది కూడా భగవంతుడి అనుగ్రహమే అని మనిషి అంగీకరించడానికి ఇష్టపడడు. ఎవరైతే ఇలా పడిపోవడం కూడా దైవానుగ్రహమని నమ్ముతాడో వాడు నా అనుగ్రహం పొంది మోక్షం పొందుతాడు. రెండవ రకం కోరికలు కోరుకొని ఆ కోరిక తీరాక నన్నే మరచిపోయి నా మీదకే వస్తారు. ఇలా రెండో రకం గురించి ఒక ఉదాహరణ చెబుతాను విను. ఒకానొకప్పుడు వృకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వృకాసురుడు నారద మహర్షికి నమస్కరించి అన్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ముగ్గురు పరమాత్మ రూపాలు ఉన్నారు అని చెబుతారు కదా. తపస్సు చేస్తే తొందరగా ప్రత్యక్షమై మనం అడిగే వరాన్ని ఇచ్చేవాడు ఎవరు? నారద మహర్షి అనుకున్నారు, వీడికి బుద్ధి చెప్పాలి అని ఇలా అన్నారు. బ్రహ్మ సృష్టి చేస్తాడు, అంత తొందరగా రాడు. శ్రీమన్నారాయణుడు కోసం చాలా కష్టపడాలి. మోక్షం అడిగే వాళ్ళకి మాత్రమే ప్రత్యక్షమవుతాడు. నీలాంటి వాళ్ళు పిలిస్తే వచ్చే ఆయన బోలాశంకరుడు, పరమేశ్వరుడు. ఆయన గురించి తపస్సు చేయి. ఎక్కడ చేయాలి అని అడిగాడు. కేదారంకి వెళ్ళి తపస్సు చేయి. నృకాసురుడు తపస్సు మొదలుపెట్టాడు. 7వ రోజు అనుకున్నాడు, ఏడి ఇంకా రాడు శంకరుడు అని కోపం వచ్చి వాడి శరీర భాగాలు తానే నరికి అగ్నిలో వేశాడు. చివరికి తల నరకబోతే పరమశివుడు ప్రత్యక్షమై అన్నాడు, ఏం వరం కావాలో కోరుకో. నృకాసురుడు అన్నాడు, నేను ఎవరి తలపై చేయి పెడితే వాడి తల పేలిపోవాలి. పరమేశ్వరుడు తదాస్తు అన్నాడు. నృకాసురుడు అన్నాడు, ఈ వరం పనిచేస్తుందో లేదో అని చూడడానికి నీ తలపై చేయి పెడతా. పరమేశ్వరుడు పారిపోతూ వైకుంఠం వెళ్ళాడు. వైకుంఠంలోంచి శ్రీ మహావిష్ణువు ఒక బ్రహ్మచారిలా బయటకి వచ్చారు. వృకాసురుడిని చూసి అన్నారు, అయ్యో అదేమిటి అలా పరిగెడుతున్నావు? ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. శరీరాన్ని సుఖపెట్టాలి కానీ ఇలా కష్టపెట్టకూడదు. వృకాసురుడు అన్నాడు, పరమశివుడు వరమిచ్చాడు, తల మీద చేయి పెడతా అంటే పారిపోతున్నాడు. బ్రహ్మచారి అన్నాడు, నీకు తెలీదా? పరమశివుడు పవిత్రంగా ఉంటాడు. నువ్వు స్నానం చెయ్యకుండా ముట్టుకుంటా అంటే తల ఇవ్వడు. అందుకని ఇదిగో ఈ నీరుతో కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పరమశివుడి దగ్గరికి వెళ్ళు. నృకాసురుడు ఆచమనం చేస్తూ తలపై చేయి పెట్టుకుని భస్మమయ్యాడు. శ్రీకృష్ణుడు అన్నారు, భగవంతుడి గురించి తపస్సు చేసి కోరిక కోరుతారు. కోరిక తీరాక వెంటనే మరిచిపోయేది భగవంతుడినే. నా అంతవాడు లేడు, నేనే చేశాను అని అహంకారంతో ఉంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.